కన్యాదానం. సార్, ఈరోజు పొద్దున మన రాజాబాబు బ్యాంక్లో డబ్బులు వేయడం నేను చూశాను సార్. అంబిక, ఎక్కడికి వెళ్తున్నావు? తప్పు ఎక్కడ జరిగిందో కళ్ళ కట్టినట్టు తెలిసిపోయిందిగా. ఆవిడ గారు ఎందుకు ఇలా చేసిందో, ఆవిడ గారు ఉద్దేశం ఏంటో తేల్చుకోవడానికి వెళ్తున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? తప్పు జరిగింది నీ దగ్గర. నిజాన్ని దాచి నన్నే మోసం చేశావా? అక్కడికెళ్ళి ఏమని అడుగుతావు? అది మన డబ్బు కాదు. అడిగి మరీ అవమానాల పాలవుతావు. పైగా నువ్వు వాళ్ళు అడిగితే రాజా ఎన్నో చిక్కుల్లో ఇబ్బందుల్లో పడతాడు. కనీసం వాళ్ళన్నా ప్రశాంతంగా బతకని. అది కాదండి. ఈ విషయం గురించి ఇంకెవరు మాట్లాడకండి. నేను చెప్పే నిజం విన్నాక తల దించుకుంటారో తల కోసుకుంటారో అప్పుడు తెలుస్తుంది. ఏంటి అంతా కరెంటు తీగలు పట్టుకున్న వాళ్ళలా అలా షాక్ అయ్యారు? ఇంత తెగించి మాట్లాడుతుంది ఏంటా అనా? నువ్వు పరువు ప్రతిష్ట వంశం వంకాయని విర్రవిగుతున్నావే, దాన్నెప్పుడో మీ నాన్న గంగలో కలిపేశాడు. ఊపిరి పోతుంటే నేనే మీ పరువుని కాపాడాను. నిజాయితీ పరుడు నికాసైన వాడు అన్నవే నీ తండ్రి. 2 లక్షల కోసం, నీ పెళ్లి కోసం, నిన్ను వదిలించుకోవడం కోసం లంచం తీసుకొని ఏసీపీ వాళ్ళకు చిక్కి ఊసలు లెక్కబెట్టబోతుంటే నేనే విడిపించుకొని వచ్చాను. మా నాన్న లంచం తీసుకున్నారా? సాక్ష్యం కావాలా? నా దగ్గర ఉంది. కానీ నాకెందుకు శ్రమ? మీ నాన్ననే అడగండి. మీరు తప్పు చేశారంటే నేను నమ్మను. మీ గురించి ఎవరు చెప్పినా నేను నమ్మను. కానీ కావేరి మీ గురించి చాలా నీచంగా మాట్లాడింది. ఏముంది? మీరు ఆఫీస్లో లంచం తీసుకుంటున్నారంట. లంచం తీసుకుంటుండగా మిమ్మల్ని ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారని నోటికొచ్చినట్టు వాగుతుంది. మీరేంటో, మీ నిజాయితీ ఏంటో మాకే కాదు, మీ ఆఫీస్ వాళ్ళకి, ఊర్లో వాళ్ళకి కూడా తెలుసు. అలా జరగలేదని మీరొక్క మాట చెప్పండి నాన్న. మీ గురించి అబద్ధం చెప్పిందని నాలుక కోసేస్తాను. కావేరి చెప్పింది అబద్ధమని చెప్పండి నాన్న. నిజం చెప్తే నువ్వు భరించలేవు. నీకెలా చెప్పాలి? అంటే కావేరి చెప్పింది నిజమేనా? మేడం, నేను ఎందుకంత మొహమాట పడుతున్నా? ఏం కావాలో అడుగు. నేను మా ఊరు వెళ్దాం అనుకుంటున్నాను. వాట్? అవును మేడం, నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. ఆర్ యు క్రేజీ? అవకాశం అనేది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఒక్క ఛాన్స్ ఈ ఫీల్డ్ లో మన ఫేట్ ని మార్చేస్తుంది. దానికోసం ప్రయత్నించే వాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇవేం ఆలోచించకుండా వెళ్ళిపోతానంటావేంటి? నాకు అమ్మా నాన్న లేరు. నేను పుట్టి పెరిగిన ఊరిని కన్న తల్లిలా ప్రేమిస్తూ పెరిగాను. నన్ను పెంచిన మామయ్య నాకు తండ్రి కన్నా ఎక్కువ. అవకాశాలతో వచ్చే కొత్త జీవితం కోసం అనుబంధాలతో ముడిపడిన జీవితాన్ని దూరం చేసుకోలేను. జీవితం గురించి చాలా బాగా చెప్పావు మురళి. ఐ ఇంప్రెస్డ్ లాట్. క్రియేటివ్ పీపుల్ కి ఇలాంటి ఫీలింగ్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్. నీ మాటలతో నన్ను ఇంప్రెస్ చేశావు, నీ టాలెంట్ తో నన్ను ఇంప్రెస్ చేశావు. నీ ఫీలింగ్స్ నాకు నచ్చాయి. నీ ఫీలింగ్స్ కోసం నా ఫీలింగ్స్ మార్చుకోవాలనుకుంటున్నాను. కన్యాదానం.